Hello. Mic testing 1, 2, 3. Hello, hi friends. Welcome back to my channel. Here is a non-spoiler movie review of the film స్వాగ్ సమస్థానానికి స్వాగతం. ఫస్ట్ థింగ్ మూవీస్ తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఓకే, ఇట్స్ ఎ గుడ్ అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు ఈ వీకెండ్స్ అయితే. అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు ఒకే విషయం ఫ్రెండ్స్, ఈ వీడియో చేసి నేను చాలా కష్టపడుతున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. స్వాగ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే మెయిన్గా 2 hours 30 minutes రన్ టైంతో థియేటర్గా రిలీజ్ అయింది. చాలా బాగుందన్నమాట. మెయిన్గా మన డైరెక్టర్ థింకింగ్కి ఒక హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్ ప్లాట్ విషయానికి వచ్చినట్టయితే స్వాగ్ అనే సంస్థానం ఉంటుంది. ఆ సంస్థానానికి చెందిన ఆస్తి అనేది లాస్ట్లో మన హీరోకి చేరి దక్కిందా దక్కలేదా అనేది మూవీ ప్లాట్. కానీ ఎగ్జిక్యూషన్లో చాలా డిఫరెంట్గా చూపించడం జరిగింది. అండ్ మెయిన్గా ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది, కానీ సెకండ్ హాఫ్లో ఒక మంచి పే ఆఫ్ వస్తాయి. ప్రతి ఒక్క ట్విస్ట్కి కూడా సెకండ్ హాఫ్లో ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ లాస్ట్ ఎండింగ్ అయితే ఇంకా క్లైమాక్స్ అయితే ఇంకా ఒక రేంజ్ అనమాట, అదైతే పక్క. అండ్ ఈ 2024లో శ్రీ విష్ణు గారి మూవీస్ చాలా వచ్చినాయి. అందులో ఈ మూవీలో ఒక క్యారెక్టర్ ఉంది, మీకు డిస్ప్లే చేస్తున్నాం కదా, ఈ క్యారెక్టర్ ప్లే చేశారు కదా, ఆయనకి ద బెస్ట్ రోల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెయిన్గా ఆ క్యారెక్టర్కే ఉన్న అంటే ఏదైతే స్పీచ్ అతను మాట్లాడే వాయిస్ ఓవర్ ఏదైతే ఉందో చాలా డిఫరెంట్గా చాలా నెమ్మదిగా వస్తుంది అనమాట. స్వాగ్ చేసుకుంటూ వస్తుంది. ఇట్స్ ఎ గుడ్ అనమాట. అండ్ బీజిఎమ్స్ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. అండ్ మెయిన్గా మ్యూజిక్ అంటే సాంగ్స్ విషయానికి వచ్చినైతే అంత హైలైట్ ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి అండ్ సెకండ్ హాఫ్ అంత ఏం లేవు, కానీ మూవీ మాత్రం చాలా ప్లెయిన్గా ఓకే. అండ్ కమింగ్ డైరెక్టర్ పర్ఫార్మెన్సెస్ మన శ్రీ విష్ణు గారు అయితే చించి పక్కన పెట్టినారు. ఇంకా మీనాక్షి గారు కారా రోల్ తర్వాత మళ్ళీ క్యామియో వచ్చింది, ఆమె కూడా బెస్ట్ రోలే పడింది. ఇంకా కమింగ్ టు మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఉన్నంత వరకు బాగానే చేశారబ్బా. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే 3 ఇస్తాను ఫ్రెండ్స్. 5కి ఖచ్చితంగా ఈ థియేటర్గా రిలీజ్ అయింది. ఖచ్చితంగా ఈ వీకెండ్స్ వాచ్ చేయండి. మళ్ళీ కొత్త రివ్యూతో మళ్ళీ మీ అందరికి వస్తాం. అందరికీ బాయ్ ఫ్రెండ్స్.